భక్తులారా, మీకు శ్రీకృష్ణుడి ఆశీర్వాదాలతో స్వాగతం. ఈ వీడియో చూడండి, మీ బాధలు తొలగిపోతాయి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. శ్రీమద్ భగవద్గీత అనేది మనిషిని జీవించే సరైన మార్గాన్ని చూపే ఒకే ఒక్క గొప్ప గ్రంథం. ఈ గీత జీవితంలో ధర్మం, కర్మ, ప్రేమ అనే పాఠ్యాలను నేర్పుతుంది. శ్రీమద్భగవద్గీత ధ్యానం ఈ జన్మలోనూ, జన్మ తరువాత జీవితంలోనూ ఉపయోగపడే అమూల్యమైనది. గీత అనేది సంపూర్ణ జీవన దర్శనం. దీన్ననుసరించే వ్యక్తి ఎల్లప్పుడూ ఉత్తమమైనవాడవుతాడు. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉన్నాయి. అందరికీ వీటిని చదవడం కొంచెం కష్టమే. అందుకే ఈరోజు ఈ ప్రత్యేకమైన సందర్భంలో మనం శ్రీమద్భగవద్గీత యొక్క 100 ఆలోచనల గురించి మాట్లాడబోతున్నాం. ఈ ఆలోచనలు తెలుసుకుంటే మీరు గీత యొక్క నిజమైన అర్థాన్ని అర్థం చేసుకోగలరు. ఈ ఆలోచనలను ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు వినండి. రండి, శ్రీమద్భగవద్గీత యొక్క ఒక 100 ముఖ్యమైన ఆలోచనలను తెలుసుకుందాం. భగవాన్ శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: వెలుగు జ్యోతి చీకటిలో ఎలా ప్రకాశిస్తుందో అలాగే సత్యం కూడా మెరిసిపోతుంది. అందుకే మనిషి ఎప్పుడూ సత్యం దారిలో నడవాలి. మరణమనేది ఎవరూ మార్చలేని అట్టమటి సత్యం. ఈ సృష్టి ఆరంభం నుంచి జననం మరణం అనే చక్రం నడుస్తూ వస్తుంది. మనిషి పాత బట్టలను విడిచి కొత్తవి ధరించినట్లే ఆత్మ కూడా పాత నీరసమైన శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. ఇది ప్రకృతి నియమం. ఈ సత్యాన్ని అంగీకరించి భయం లేకుండా ఈ క్షణంలో జీవించాలి. జ్ఞాని ఎవరైతే చనిపోయిన వాళ్లకోసం శోకించడు, బతికున్న వాళ్లకోసం కూడా శోకించడు. ఎందుకంటే చనిపోయినవాడు మళ్లీ జన్మిస్తాడని, బతికున్నవాడు ఒకరోజు తప్పకుండా చనిపోతాడని అతనికి తెలుసు. కర్మ ఒక్కటే అసలైన ధర్మం. శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతలో ఉపదేశిస్తూ ఇలా అంటాడు: మనిషి కర్మ చేయడం కోసమే పుట్టాడు. కర్మ లేకుండా ఎవరూ ఉండలేరు. ఫలితం గురించి ఆలోచించకుండా మనిషి తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. కోపం మనిషిని నరకానికి తీసుకెళ్లే ద్వారం. కోపం వల్ల మనసు అశాంతమవుతుంది. ఆవేశంలో మనిషి తనకు తానే హాని చేసుకుంటాడు. కృష్ణుడు ఇలా అంటాడు: మనిషి కోపం నుంచి దూరంగా ఉండాలి. ఎంత కోపం వచ్చినా స్వయంగా శాంతంగా ఉండే ప్రయత్నం చెయ్యాలి. ఈ లోకంలో నీవు నీ దగ్గర ఉన్నది ఈరోజు నీది, రేపు అది వేరొకరిది, ఎల్లుండి అది మరొకరిది కావచ్చు. నీవు ఈ లోకంలో ఖాళీ చేతులతో వచ్చావు, ఖాళీ చేతులతోనే వెళ్తావు. మనసును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. మనిషి మనసు గాలిలా చంచలమైనది. ఈ మనసే మనిషిని కామక్రోధాల వైపు తీసుకెళ్తుంది. జీవితంలో విజయం సాధించాలంటే మనసును అదుపులో ఉంచుకోవాలి. మనసును నీవు అదుపు చేయకపోతే అది నీకు అతిపెద్ద శత్రువైపోతుంది. ఎప్పుడూ అనుమానపడే వ్యక్తి ఎన్నటికీ శాంతిని పొందలేడు. అందుకే అనుమానాలకు దూరంగా ఉండు. ఎక్కువ అనుమానం వల్ల మనసు శాంతి కోల్పోతుంది. మనిషి గుండెలో గందరగోళం చేసి తన సంబంధాలను నాశనం చేసుకుంటాడు. శరీర సౌందర్యం మనసును ఆకర్షిస్తుంది, కాని స్వభావ సౌందర్యం గుండెను ఆకర్షిస్తుంది. అందుకే మనిషి స్వభావం ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండాలి. ఎవరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే ఆలోచనలకు దూరంగా ఉంటే నీవు అంతే సంతోషంగా ఉంటావు. నీవు ఎంత సరైనవాడవో, ఎంత తప్పు చేశావో అనేది ఇద్దరికి మాత్రమే తెలుసు. ఒకరు పరమాత్మ, రెండవది నీ ఆత్మ. కృష్ణుడు ఇలా అంటాడు: ధ్యానం లేని వ్యక్తి, భగవంతుడిపై శ్రద్ధలేని వ్యక్తి జీవితంలో ఎన్నటికీ ఆనందాన్ని, విజయాన్ని పొందలేడు. మోహం నాశనానికి కారణం. మనిషి దుఃఖాలకు మూలం అతని మోహమే. ఎంత ఎక్కువ మోహిస్తాడో అంత ఎక్కువ కష్టాలను అనుభవిస్తాడు. పశ్చాత్తాపం గతాన్ని మార్చలేదు, చింత భవిష్యత్తును సవరించలేదు. అందుకే వర్తమానంలో ఆనందించడమే జీవితంలో నిజమైన సుఖం. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: నీకు సహాయం చేసేవాడిని నీవూ సహాయం చెయ్యు, నిన్ను మోసం చేసేవాడిని వదిలేయ్. నీవు గౌరవించబడని చోట ఎక్కడా వెళ్లకు, లేకపోతే జనం నిన్ను బలహీనుడిగా, మూర్ఖుడిగా భావిస్తారు. వర్షం లేని చోట పంటలు చెడిపోతాయి, సంస్కారం లేని చోట సంతతి చెడిపోతుంది. నాకు సమయం లేదు అని అంటున్నవాళ్ల హృదయంలో నీ పేరు లేదని అర్థం. నీ మాటలు ఎంత తియ్యగా ఉంచుకో, తిరిగి తీసుకోవలసి వచ్చినా కసిగా అనిపించకూడదు. స్వాభిమానం కొంచెం ఉండాలి, లేకపోతే జనం నిన్ను నీ హక్కులున్న చోట కూడా అణచివేయడానికి ప్రయత్నిస్తారు. నీవు నీతో నీవు ఓడిపోకపోతే ఈ లోకంలో ఏ శక్తి నిన్ను ఓడించలేదు.
బలహీనత నీది కాదు, నీ సమయం బలహీనమైనది. సమయం అందరిది మారుతుంది. నీవు నీ కర్మను చేసుకుంటూ పో. సంకటాలను చూడనివాడికి తన బలం ఎప్పటికీ తెలియదు. ఇతరుల బాధలను అర్థం చేసుకునేవాళ్లు, దయ ఉన్నవాళ్లు, గుండెనుంచి మంచివాళ్లు మళ్లీ జన్మించాల్సిన అవసరం లేదు. ఏదైనా ఇచ్చి గర్వపడకు. ఎవరికి తెలుసు, నీవు ఇస్తున్నావా లేక గత జన్మ రుణాన్ని తీర్చుకుంటున్నావా? గర్వం ఉన్నవాడి వంశం, సంపద, గౌరవం మూడూ నాశనమవుతాయి. విశ్వాసం కలిగించాలంటే వాళ్ల మాటలకు కాదు, వాళ్ల చేష్టలకు శ్రద్ధపెట్టు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, నన్ను తెలుసుకున్నవాడు జనన మరణ బంధాలనుంచి విముక్తి పొందుతాడు. భగవద్గీతను చదివిన దాన్ని ఆచరించేవాడు దుష్కర్మల ప్రభావం అంతా తొలగిపోతుంది. భాగ్యంలో ఉన్నది దానంతటదే వస్తుంది. భాగ్యంలో లేనిది వచ్చినా పోతుంది. గాలి ఊపులు పడవను తప్పుదారి పట్టిస్తాయి. అలాగే మనిషి కోరికలు బుద్ధిని తప్పుదారి పట్టిస్తాయి. సుఖంలో, దుఃఖంలో, గౌరవంలో, అవమానంలో శాంతంగా ఉండేవాడు నాకు ఎంతో ఇష్టమని కృష్ణుడంటాడు. ఈ లోకంలో నీవు నీ దగ్గర ఉన్నది ఈరోజు నీది, రేపు అది వేరొకరిది, ఎల్లుండి అది మరొకరిది కావచ్చు. నీవు ఈ లోకంలో ఖాళీ చేతులతో వచ్చావు, ఖాళీ చేతులతోనే వెళ్తావు. మనసును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. మనిషి మనసు గాలిలా చంచలమైనది. ఈ మనసే మనిషిని కామక్రోధాల వైపు తీసుకెళ్తుంది. జీవితంలో విజయం సాధించాలంటే మనసును అదుపులో ఉంచుకోవాలి. మనసును నీవు అదుపు చేయకపోతే అది నీకు అతిపెద్ద శత్రువైపోతుంది. ఎప్పుడూ అనుమానపడే వ్యక్తి ఎన్నటికీ శాంతిని పొందలేడు. అందుకే అనుమానాలకు దూరంగా ఉండు. ఎక్కువ అనుమానం వల్ల మనసు శాంతి కోల్పోతుంది. మనిషి గుండెలో గందరగోళం చేసి తన సంబంధాలను నాశనం చేసుకుంటాడు. శరీర సౌందర్యం మనసును ఆకర్షిస్తుంది, కాని స్వభావ సౌందర్యం గుండెను ఆకర్షిస్తుంది. అందుకే మనిషి స్వభావం ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండాలి. ఎవరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే ఆలోచనలకు దూరంగా ఉంటే నీవు అంతే సంతోషంగా ఉంటావు. నీవు ఎంత సరైనవాడవో, ఎంత తప్పు చేశావో అనేది ఇద్దరికి మాత్రమే తెలుసు. ఒకరు పరమాత్మ, రెండవది నీ ఆత్మ. కృష్ణుడు ఇలా అంటాడు, ధ్యానంలేని వ్యక్తి, భగవంతుడిపై శ్రద్ధలేని వ్యక్తి జీవితంలో ఎన్నటికీ ఆనందాన్ని, విజయాన్ని పొందలేడు. మోహం నాశనానికి కారణం. మనిషి దుఃఖాలకు మూలం అతని మోహమే. ఎంత ఎక్కువ మోహిస్తాడో అంత ఎక్కువ కష్టాలను అనుభవిస్తాడు. పశ్చాత్తాపం గతాన్ని మార్చలేదు, చింత భవిష్యత్తును సవరించలేదు. అందుకే వర్తమానంలో ఆనందించడమే జీవితంలో నిజమైన సుఖం. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, నీకు సహాయం చేసేవాడిని నీవూ సహాయం చెయ్యు, నిన్ను మోసం చేసేవాడిని వదిలేయి. నీవు గౌరవించబడని చోట ఎక్కడా వెళ్లకు, లేకపోతే జనం నిన్ను బలహీనుడిగా, మూర్ఖుడిగా భావిస్తారు. వర్షం లేని చోట పంటలు చెడిపోతాయి, సంస్కారం లేని చోట సంతతి చెడిపోతుంది. నాకు సమయం లేదు అని అంటున్న వాళ్ల హృదయంలో నీ పేరు లేదని అర్థం. నీ మాటలు ఎంత తియ్యగా ఉంచుకో, తిరిగి తీసుకోవలసి వచ్చినా కసిగా అనిపించకూడదు. స్వాభిమానం కొంచెం ఉండాలి, లేకపోతే జనం నిన్ను నీ హక్కులున్న చోట కూడా అణచివేయడానికి ప్రయత్నిస్తారు. నీవు నీతో నీవు ఓడిపోకపోతే ఈ లోకంలో ఏ శక్తి నిన్ను ఓడించలేదు. బలహీనత నీది కాదు, నీ సమయం బలహీనమైనది. సమయం అందరిది మారుతుంది. నీవు నీ కర్మను చేసుకుంటూ పో. సంకటాలను చూడనివాడికి తన బలం ఎప్పటికీ తెలియదు. ఇతరుల బాధలను అర్థం చేసుకునేవాళ్లు, దయ ఉన్నవాళ్లు, గుండెనుంచి మంచివాళ్లు మళ్లీ జన్మించాల్సిన అవసరం లేదు. ఏదైనా ఇచ్చి గర్వపడకు. ఎవరికి తెలుసు, నీవు ఇస్తున్నావా లేక గత జన్మ రుణాన్ని తీర్చుకుంటున్నావా? గర్వం ఉన్నవాడి వంశం, సంపద, గౌరవం మూడూ నాశనమవుతాయి. విశ్వాసం కలిగించాలంటే వాళ్ల మాటలకు కాదు, వాళ్ల చేష్టలకు శ్రద్ధపెట్టు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, నన్ను తెలుసుకున్నవాడు జనన మరణ బంధాల నుంచి విముక్తి పొందుతాడు. భగవద్గీతను చదివిన దాన్ని ఆచరించేవాడు దుష్కర్మల ప్రభావం అంతా తొలగిపోతుంది. భాగ్యంలో ఉన్నది దానంతటదే వస్తుంది. భాగ్యంలో లేనిది వచ్చినా పోతుంది. గాలి ఊపులు పడవను తప్పుదారి పట్టిస్తాయి. అలాగే మనిషి కోరికలు బుద్ధిని తప్పుదారి పట్టిస్తాయి. సుఖంలో,
దుఃఖంలో గౌరవంలో అవమానంలో శాంతంగా ఉండేవాడు నాకు ఎంతో ఇష్టమని కృష్ణుడంటాడు. ఈ లోకంలో నీవు నీ దగ్గర ఉన్నది ఈరోజు నీది, రేపు అది వేరొకరిది, ఎల్లుండి అది మరొకరిది కావచ్చు. నీవు ఈ లోకంలో ఖాళీ చేతులతో వచ్చావు, ఖాళీ చేతులతోనే వెళ్తావు. మనసును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. మనిషి మనసు గాలిలా చంచలమైనది. ఈ మనసే మనిషిని కామక్రోధాల వైపు తీసుకెళ్తుంది. జీవితంలో విజయం సాధించాలంటే మనసును అదుపులో ఉంచుకోవాలి. మనసును నీవు అదుపు చేయకపోతే అది నీకు అతిపెద్ద శత్రువైపోతుంది. ఎప్పుడూ అనుమానపడే వ్యక్తి ఎన్నటికీ శాంతిని పొందలేడు. అందుకే అనుమానాలకు దూరంగా ఉండు. ఎక్కువ అనుమానం వల్ల మనసు శాంతి కోల్పోతుంది. మనిషి గుండెలో గందరగోళం చేసి తన సంబంధాలను నాశనం చేసుకుంటాడు. శరీర సౌందర్యం మనసును ఆకర్షిస్తుంది, కానీ స్వభావ సౌందర్యం గుండెను ఆకర్షిస్తుంది. అందుకే మనిషి స్వభావం ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండాలి. ఎవరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే ఆలోచనలకు దూరంగా ఉంటే నీవు అంతే సంతోషంగా ఉంటావు. నీవు ఎంత సరైనవాడవో, ఎంత తప్పు చేశావో అనేది ఇద్దరికి మాత్రమే తెలుసు. ఒకరు పరమాత్మ, రెండవది నీ ఆత్మ. కృష్ణుడు ఇలా అంటాడు, ధ్యానం లేని వ్యక్తి, భగవంతుడిపై శ్రద్ధలేని వ్యక్తి జీవితంలో ఎన్నటికీ ఆనందాన్ని, విజయాన్ని పొందలేడు. మోహం నాశనానికి కారణం.